శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 4. కానీ ఇప్పుడు నాతో ఉండి తీరాలి ఖచ్చితంగా. నువ్వెక్కడికి వెళ్ళకూడదు అని అన్నాడు సూర్య కోపంగా. అవంతిక సూర్యాని సూటిగా చూస్తూ, లేదు సార్, నేనిక్కడ ఉండాలి అనుకోవడం లేదు. సూర్య, అవంతిక, నాకు కోపం తెప్పించుకో. నేను చెప్పినట్టు ఉంటే నీకే మంచిది. కాదు అంటే నువ్వు చాలా కష్టపడతావు అని అన్నాడు. అవి ఇంక చెప్పింది చాలు అని సూర్య మాట్లాడుతూ ఉంటే, ఆపండి అన్నట్టు చూసి అడ్డుపెట్టింది చెయ్యి. సూర్య కోపంతో తన ఛాతీ పిడికిలి బిగించి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీరు చెప్పింది నేను విన్నది చాలు సార్. ఇంట్లో అందరూ పడుకున్నారు కాబట్టి నన్ను ఆపడానికి ఎవరూ ఉండరు. మీరు కూడా తప్పుకుంటే నా దారి నేను చూసుకుంటా అని సూర్య ముందు నుండి లేచి తలుపు తీసుకుని బయటికి వెళ్ళాలి అని అనుకున్న అవి, సూర్య, నువ్వింక చెప్తే వినవని ఫాస్ట్‌గా తన చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుని తన జుట్టు పట్టుకుని, ఏంటే నీకింత మంచిగా చెప్తున్నా కూడా అర్థం కావట్లేదా అని అన్నాడు. అవికి సూర్య అలా పట్టుకోగానే చాలా నొప్పిగా అనిపించింది. సార్, ప్లీజ్ నన్ను వదలండి. నాకు నొప్పిగా ఉంది. నేను నీకు చాలా మంచిగా చెప్పాను అవి. నువ్వే వినలేదు అని తన 2 బుగ్గలు గట్టిగా పట్టుకుని తన పెదవులు అందుకున్నాడు. అంత అకస్మాత్తుగా సూర్య అలా చేయటంలో అవికి ఒక క్షణం ఏం అర్థం కాలేదు. తన నుండి దూరం జరగాలి అని ఎంత గింజుకుంటున్నా సూర్య తన్ని వదలడం లేదు. సూర్య కాసేపటికి తన్ని వదిలి తన్ని ఎత్తుకుని బెడ్ మీద పడేసి తన చొక్కా తీసి తన దగ్గరికి వెళ్తూ ఉండగా, అవి, సూర్య సార్, ఏం చేస్తున్నారు మీరు? దయచేసి మీరలా చెయ్యొద్దు అని ఏడుస్తూ తన్ని వేడుకుంటుంది. సూర్య, లేదవి, నువ్వు ఇంకొకసారి ఇంట్లో నుండి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా నీకు రాకూడదు అని తన్ని ఆక్రమించుకోవటం మొదలుపెట్టాడు. అవి ఎంత చెప్తున్నా సూర్య అసలు వినడమే లేదు. తన్ని గట్టిగా అరవనివ్వకుండా తన పెదాలు బంధించి తన చేతులు బెడ్‌కి గట్టిగా అదిమిపెట్టి అవి ఒంటి మీద తన పంటి గుర్తులు పెడుతూ తను ఇంకా అభ్యంతరం చెప్పదు అనుకున్న తర్వాత తన చేతులు వదిలి తన మీద ఉన్న కోపాన్ని తన ఒంటి మీద చూపిస్తూ వారిద్దరి మధ్య గాలి కూడా దూరనంత దగ్గరగా ఉన్నాడు సూర్య. మెల్లగా అవిని ఆక్రమించాడు. తన కోపం చల్లారేసరికి అవికి నరకం చూపిస్తూ అలసిపోయిన సూర్య తన మీద నుండి లేచి ఒంటికి టవల్ చుట్టుకుని బాల్కనీలోకి వెళ్ళి తన చేతిని గట్టిగా గోడకు కొట్టాడు. చాలా గట్టిగా కొట్టడంతో సూర్య చేతి నుండి రక్తం కారుతుంది. రూమ్‌లో బెడ్ మీద ఒంటికి బెడ్‌షీట్ కప్పుకొని ఏడుస్తూ ఉంది అవి. అవి అలా ఏడుస్తూ ఉంటే సూర్యకి గుండెల్లో ఎవరో గుచ్చుతున్నట్టు ఉంది. సూర్య కంట్లో నుండి 2 కన్నీటి బొట్లు తన చేతి మీద పడ్డాయి. ఎందుకవి ఇలా చేశావు? నేను నీకు ఎంతో దూరంగా ఉండాలి అనుకుంటే, నువ్వే నీకింకా దగ్గరయ్యేలా చేస్తున్నావు. ఇక సూర్య రూమ్‌లోకి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. అయినా సరే అవి ఏడుస్తూనే ఉంది. సూర్య అవి మొహంలో మొహం పెట్టి, నువ్విప్పుడు ఏడుపు ఆపలేదు అంటే, ఈ రాత్రి మొత్తం నువ్వు ఎంత గింజుకున్నా కూడా నిన్ను వదలను. ఇక సూర్య అలా అంటే అవి వెంటనే ఏడుపాపేసింది. తను వాష్‌రూమ్‌లోకి వెళ్తూ ఉండగా తన చెయ్యి పట్టుకుని లాగి, నీకు 10 నిమిషాలు టైం అంటే 10 నిమిషాలు ఇస్తున్నాను. అక్కడ కూర్చుని ఏడవాలి అనుకుంటే మాత్రం అని అవి తన కళ్ళల్లోకి చూశాడు. తను తల కిందకి దించుకుని తొ తొందరగా వస్తాను అని అంది. అవి చెయ్యి వదిలేసి ఓకే వెళ్ళు అన్నాడు. తను చెప్పిన టైంకి డ్రెస్ చేంజ్ చేసుకుని సోఫా దగ్గరికి వెళ్ళి పడుకోవాలి అనుకున్న అవి ఎదురుగా సూర్య నిలబడి, ఎక్కడికి అన్నాడు తను. పడుకోవడానికి అంది. అక్కడ కాదు, బెడ్ మీద పడుకో అన్నాడు. లేదు, నేనక్కడే పడుకుంటాను అని అంది. ఒక్కసారిగా అవి చెయ్యి పట్టుకుని మంచం మీదకి తోశాడు సూర్య. అవి పైకి లేస్తూ ఉంటే సైలెంట్‌గా పడుకో ఇక్కడ అని అన్నాడు. తనింకేం మాట్లాడకుండా పడుకుంది. సూర్య ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకున్నాడు కానీ నిద్ర రావటం లేదు. అవి కూడా ఏదో ఆలోచిస్తూ తన కంటి నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అలా ఇద్దరూ ఎప్పటికో పడుకున్నారు. ఇంట్లో అందరూ లేచి బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసి సూర్య కోసం ఎదురుచూస్తున్నారు. కానీ తను ఎంతకీ రాకపోయింది. జాను వెళ్లి తలుపు లాక్ చేసింది. సూర్యకి మెలుకువ వచ్చి తలుపు తెరిచాడు. సూర్య, జాను అన్నాడు. జాను, ఏంటి సూర్య, ఇంత ఆలస్యంగానా? అందరూ నీకోసం చూస్తున్నారు. మామయ్య వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఏంటి జాను, ఇంత తొందరగానా అని అన్నాడు. తొందర ఏంటి సూర్య, ఇప్పుడు టైం చూడు అని అంది. సూర్య గోడ గడియారం వైపు చూసి, ఓ షిట్, 10 గంటలయ్యింది. చాలాసేపు పడుకున్నాను అని, సరే జాను, ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు. జాను రూమ్‌లోకి వెళ్ళి, ఏంటి, అవి ఇంకా పడుకునే ఉంది.
తన్ని పిలుస్తుంది గానీ పలకడమే లేదు. తన దగ్గరికి వెళ్లి బెడ్‌షీట్ తీసి తన చెయ్యి పట్టుకుంది. అంతే. సూర్య అని గట్టిగా అరిచింది. వాష్‌రూమ్‌లో ఉన్న తను పరుగున వచ్చి ఏంటి జాను ఏమయింది? జాను సూర్య అవికి ఒళ్ళు చాలా వేడిగా ఉంది. తను స్పృహలో లేదు సూర్య. నేను ఎంత పిలుస్తున్నా కానీ తను లేవడం లేదు. జాను టెన్షన్ పడ్డం చూసి జాను కూల్ తనకేం కాదు ఉండు నేను చూస్తాను అని తన చెయ్యి పట్టుకుని అవి లే అవి అని కదుపుతున్నా కూడా తనలో చలనం లేదు. జాను సూర్య నాకు భయంగా ఉంది. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి అని అంది. సూర్య డ్రెస్ వేసుకుని అవిని ఎత్తుకుని కిందకి వెళ్ళాడు. అవిని అలా ఎత్తుకుని తీసుకురావడంతో కింద ఉన్న అందరూ టెన్షన్‌గా సూర్య దగ్గరకు వచ్చి ఏమయ్యింది అవికి అన్నారు. సూర్య ఏం లేదు. తనకి కొంచెం కళ్ళు తిరిగి పడిపోయింది. నేను తనని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తున్నా అని అన్నాడు. జాను నేను కూడా వస్తాను సూర్య అని అంది. వద్దు జాను నేను తీసుకొస్తాను అని తను వెళ్ళిపోయాడు. సూర్య అవిని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాడు. తను ఇంతకు ముందు జానుని చూస్తున్న డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. సూర్య చేతుల్లో ఉన్న అమ్మాయిని చూసి బెడ్ మీద పడుకోబెట్టు సూర్య అని అంది. నువ్విక్కడ కూర్చో నేను తనని చెక్ చేస్తానని వెళ్ళి 10 నిమిషాల్లో తన ముందుకు వచ్చి సూర్య కాలర్ పట్టుకుని పైకి లేపి కోపంగా తన్ని చూస్తూ ఏంటి సూర్య నువ్వు చేసింది? సూర్య డాక్టర్ ముందు తల దించుకుని నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకున్నా ఆంటీ. డాక్టర్ సూర్య ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్. అందుకే తన్ని ఆంటీ అంటున్నాడు. తన చెయ్యి పట్టుకుని అవి దగ్గరికి లాక్కుని వెళ్ళి అవి పైటి కొంగు తొలగించి చూడు సూర్య తన ఒంటి మీద నువ్వు చేసిన గాయాలు అని చూపించింది. సూర్య అవి ఒంటి మీద తను చేసిన గాయాలు చూసి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. డాక్టర్ తన్ని చూసి ఎందుకు కళ్ళు మూసుకున్నావు సూర్య? చూడు సూర్య చూడు. నువ్వే కళ్ళు మూసుకుంటే తను నిన్నెలా భరించిందో ఒకసారి ఆలోచించు. నువ్వు తన్ని ఎంత బలవంతం చేశావో, తన ఒంటి మీద నువ్వు చేసిన గాయాలే చెప్తున్నాయి సూర్య. తను ఆ సమయం చాలా నరకం అనుభవించింది సూర్య. నువ్విలా చేస్తావనుకోలేదు. జానుతో కూడా నువ్విలానే బిహేవ్ చేస్తావా? సూర్య వెంటనే ఆంటీ అని అన్నాడు. మరి తన విషయం ఎందుకిలా చేశావు? సూర్య కాసేపు మౌనంగా ఉన్నాడు. తనకి చెప్పడానికి తన దగ్గర మాటలు లేవు. సూర్య సారీ ఆంటీ. ఇంకొకసారి ఇలా జరగదు. నాకు కాదు సూర్య. ఆ మాట నీ భార్యకి చెప్పు. తను స్పృహలోకి రావటానికి ఎంత టైం పడుతుంది అని అన్నాడు. తను నీ నుండి చాలా నొప్పి తీసుకుంది సూర్య. రాత్రి బాగా ఏడ్చి పడుకున్నట్టు ఉంది. బాగా భయపడడంతో జ్వరం కూడా వచ్చింది. ఇంకో 2 గంటల్లో తనకి స్పృహ వస్తుంది. తనకి ఇంజెక్షన్ చేశాను. తన్ని రూమ్‌కి కూడా షిఫ్ట్ చేస్తాను. తను చాలా నీరసంగా ఉంది. సెలైన్స్ కూడా పెడతాను. అది కంప్లీట్ అవ్వగానే తన్ని తీసుకుని వెళ్ళు. కానీ ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకో సూర్య. డాక్టర్ చెయ్యి పట్టుకుని లేదాంటీ ఇంకొకసారి తన్ని బాధ పెట్టను. ఇంకా సూర్య చెయ్యి పట్టుకోవడం చూసి సూర్య నిన్ను నువ్వు గాయపరుచుకున్నావా? రాత్రి తన చేతిని గోడకి గట్టిగా కొట్టడం గుర్తొచ్చి ఏమీ లేదాంటీ చిన్న దెబ్బ. నాకేం పడలేదు అన్నాడు. డాక్టర్ నర్స్‌ని పిలిచి తనకి డ్రెస్సింగ్ చేయమంది. నేను అవి కోసం మందు రాస్తాను. అవి వాడితే తనకి నీరసం తగ్గుతుంది. ఓకే. నేను నా గదికి వెళ్తాను అని అవిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. సూర్య అని తన చెంపలు నిమిరి వెళ్ళిపోయింది. సూర్య అవి పక్కన కూర్చొని నన్ను క్షమిస్తావా నువ్వు? నీతో చాలా రాక్షసంగా ప్రవర్తించాను అని తన చెయ్యి పట్టుకుని బాధపడుతున్నాడు సూర్య. అవికి పెట్టిన సెలైన్ అవ్వగానే మెల్లగా తన కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో చుట్టూ చూస్తుంది. సూర్య తన చెయ్యి పట్టుకోవడంతో తన చేతిని లాక్కుని లేచి కూర్చోవాలి అనుకుంటోంది. తన వల్ల కావడం లేదు. అది గమనించిన సూర్య తన్ని పట్టుకుని బెడ్‌కి ఆనించి కూర్చోబెట్టాడు. అవికి బాడీ మొత్తం నొప్పిగా ఉంది. తన పొత్తి కడుపులో కూడా నొప్పిగా ఉంది. సూర్య ముందు ఏడిస్తే తన్ని కోప్పడతాడు అని కన్నీళ్లు బయటికి రాకుండా పంటి కింద నొప్పిని భరిస్తుంది. అది గమనించిన సూర్య అవిని చూస్తూ సారీ అవి నేను నీతో అలా బిహేవ్ చేయాల్సింది కాదు సారీ. నువ్వెంత చెప్పినా నా మాట వినకపోవడంతో నిన్ను ఎలా ఆపాలి అన్న ఆవేశంతో అలా చేశాను. ఇంకెప్పుడు అలా చేయను. నీకిప్పుడు నొప్పిగా ఉంది అని నాకు తెలుసవి. పద మనం మన ఇంటికి వెళ్దామని అన్నాడు. తన్ని మెల్లిగా కిందకి దించి తను ముందు వెళ్ళాడు. అవి అడుగు అస్సలు వెయ్యలేకపోతుంది పాపం. తన వల్ల కావటం లేదు. సూర్య ఒకసారి వెనక్కి చూసి ఏంటి పద అన్నాడు. తనేం మాట్లాడలేదు. తన చెయ్యి పట్టుకుని నడువు అన్నాడు. మెల్లగా ఒక అడుగు వేసింది అవి.
వెంటనే అమ్మా అని తన కడుపు మీద చెయ్యి పెట్టుకుని ఏడుస్తుంది. సూర్య తన్ని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో సూర్య హాస్పిటల్‌కి వెళ్ళినప్పటి నుండి అందరూ కూడా టెన్షన్‌గా హాల్‌లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం. జాను సూర్యకి కాల్ చేసినప్పుడు ఇంకో గంటలో వస్తాము అని అన్నాడు. కానీ ఇంకా రాలేదు. సమస్య ఏమీ లేదు. తనింకా టెన్షన్ పడుతూ ఉంది. ఇంట్లో వారి ముందు మామూలుగానే ఉంటుంది. సూర్య కార్ సౌండ్ రావడంతో జాను పరుగున బయటికి వెళ్ళింది. తను కారు దిగి అవిని ఎత్తుకుని జాను మాట్లాడుతున్నా సరే తనకేమీ చెప్పకుండా ఇంట్లోకి తీసుకెళ్ళాడు సూర్య. ఇంట్లో అందరూ ఏం అడుగుతారో తెలిసిన సూర్య, నేను తన్ని గదిలో పడుకోబెట్టి వస్తాను అని తన్ని బెడ్ మీద పడుకోబెట్టి కిందకి వచ్చాడు సూర్య. జాను సూర్యని కౌగిలించుకుని, ఏం చేశావు నువ్వు తన్ని? నువ్వు తనతో అంత హార్ష్‌గా ఎలా బిహేవ్ చేశావు? అని అంది మెల్లగా తనకి మాత్రమే వినిపించేలా. నేను నీకంతా చెప్తాను అని మెల్లగా చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళి సోఫాలో కూర్చొని, జాను తనకి టిఫిన్ తీసుకుని వెళ్ళు. తను మందులు వేసుకోవాలి అని అన్నాడు. జాను కిచెన్‌లోకి వెళ్ళి టిఫిన్ తీసుకుని రూమ్‌కి వెళ్ళింది. సూర్య తన నానమ్మ ఒడిలో పడుకుని, నా వల్ల ఒక అమ్మాయి చాలా బాధపడుతుంది నానమ్మ అని బాధపడుతున్నాడు సూర్య. చాముండేశ్వరి సూర్య తల నిమురుతూ, నువ్వు తన మీద కోపాన్ని మాత్రమే చూస్తున్నావు. నీ ప్రేమతో తనకి నీ మీద ఉన్న కోపం పోగొట్టలేవా అని అంది. సూర్య ఏం మాట్లాడలేదు. నా మనసులో జాను మాత్రమే ఉంటుంది నానమ్మ అన్నాడు. తనకి నీ మనసులో చోటివ్వు అనలేదు కన్నా. నువ్వు తనతో కోపంగా కాకుండా మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించు. సూర్య ఏదో ఆలోచిస్తూ అలసటగా ఉండడంతో అలానే నిద్రపోయాడు. సూర్య అమ్మ పిన్ని చాముండేశ్వరితో, అత్తయ్య సూర్యని అలా చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది అన్నారు. మరేం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.